చేసింది అంటే క్షణకాలం కూడా భగవంతుని విడిచిపెట్టి జీవించలేనటువంటి పరిస్థితి గోపికలకి ఏర్పడిపోయింది. కారణం ఏంటో తెలుసా? అనిత్యమైనటువంటి ప్రపంచానికి నమ్ముకొని లాభం లేదు. కాలే ప్రతిక్ష్యమాణి క్షణార్థమపి వ్యర్థం ననేయం. కాబట్టి ఏ రోజైనా సరే ఈ దేహం పోవచ్చు, ఎవరిదైనా పోవచ్చు. వయోవృద్ధులనేటువంటి తేడా లేదు, బాలవృద్ధులనేటువంటి తేడా లేదు, స్త్రీ పురుషులనేటువంటి భేదం లేదు, పండిత పామరులు అనేటువంటి వ్యత్యాసం లేదు. ఎవరు ఎప్పుడు ఎలాగైనా రాలిపోవచ్చు. అందరి జీవితాలు ప్రమాదాల్లోనే ఉన్నాయి. ఒక్క క్షణార్థమపి, క్షణం కాదు అరక్షణం కూడాను వ్యర్థం ననేయం, మనం దాన్ని వృధా చేసుకోవడానికి అవకాశం లేదు అని ప్రతి క్షణాన్ని భగవంతుని మీద లగ్నం చేస్తూ జీవిస్తున్నటువంటి స్థాయికి గోపికలు ఎదిగారు గనక భక్తి అస్త్యేవం ఏవం యథా వ్రజ గోపికానాలు. కాబట్టి భక్తి అంటే నారద మహర్షి యొక్క ఉద్దేశంలో గోపికలు ఏ విధంగా అయితే భగవంతుడి విషయంలో భక్తి చేశారో అదే నిజమైనటువంటి భక్తి, అదే పరాకాష్ఠ భక్తిలో అనేటువంటి నిర్వచనం నారదుడు కూడా.